హలో గైస్, అస్సలం వాలేకుమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ గైస్. ఈ రోజు డే 10. ఈ రోజు అయితే మేము పొద్దున్న లేసాము. పెద్ద హిందీ లేచే లోపల మా అక్క కూడా వెళ్ళిపోయి ఉండింది నెల్లూరుకి. సో మనం లేచి ఇప్పుడు మ్యాగీ చేసుకొని తిని మొత్తం అవి ఫ్రెష్ అయ్యేసరికి టైం ఇప్పుడు 1+ అవుతుంది. నమాజ్కి వెళ్ళాలి. ఫ్రైడే కదా ఈరోజు. సో ఇద్దరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం. ఇప్పుడైతే నమాజ్కి వెళ్తున్నాం. వెళ్తూ మాట్లాడుతాం. నమాజ్ జాగానా పోయినసారి నమాజ్ కూడా మిస్ అయిపోయింది కదా, పోయినసారి ఫ్రైడే కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది మజీద్. అక్కడికి వెళ్ళాలంటే ఒక అరగంట ముందు బయలుదేరాలి. మధ్యలో ట్రాఫిక్ కూడా ఉంటది. ఆ అరగంట వల్ల నాకు ఛాన్సాలు మిస్ అయిపోయింది నమాజ్. ఈ రోజు మిస్ అవ్వదలుచుకోవట్లేదు, అందుకని తొందరగా బయలుదేరాము. మరి చూద్దాం, ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోవచ్చు గాయ. వెళ్ళి తొందర నమాజ్ చదవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైతే చేస్తాం. నమాజ్ చదివిన తర్వాత ప్లాన్ చేద్దాం ఏం చేయాలి. మీరు ఈ రోజు ఫ్రైడే కదా, మీరు నమాజ్ చదివారా? కామెంట్ చేయండి. మేమైతే ఏదైతే వద్దనుకున్నామో అదే జరిగింది గైస్. ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంది. చూపిస్తాను చూడండి. రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనకి తప్పక రాంగ్ రూట్ లో అయితే వెళ్ళిపోతున్నాం. మీరైతే ఎప్పుడు వెళ్ళకండి రాంగ్ రూట్ లో. సజెషన్ అయితే చేయట్లేదు మీకు రాంగ్ రూట్ లో వెళ్ళాలని, బట్ మాకు తప్పదు కాబట్టి వెళ్తున్నాం అంతే. త్వరగా వెళ్ళాలి నమాజ్కి. చూడండి గైస్, ట్రాఫిక్ ఎంత ఉందో చూడండి. అసలు ఈ రోడ్ అయితే ప్రతి రోజు ఇంతే గైస్. ఇప్పుడు మనం రైట్ తీసుకుని వెళ్ళిపోతాం అంతే. ఆ స్వీట్ తీసుకోవడానికి వెళ్ళాడు కదా, అది బాగా ఫేమస్ గైస్ ఇక్కడ. బెంగళూరు మొత్తం ఫ్రైడే నమాజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయన అమ్ముతుంటాడు. పీస్ వచ్చి 20 రూపీస్కి అమ్ముతుంటాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తెచ్చిన తర్వాత చూద్దాం. తిని చెప్పు ఎలాగుందో. చెప్పేదే ఉంది, భలే ఉంటుంది కదా టేస్ట్. తెలిసిందే కదా, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఫ్రైడే పెడతారు. అంటే బెంగళూరులో ఉన్న ప్రతి మసీద్ దగ్గర అయితే పెడతారు ఖచ్చితంగా. ఒకసారి మీరు మసీద్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. దీని పేరు 20 రూపీసే. దిల్ ఖుష్ అంటారు, దిల్ ఖుష్. ఈసారి నిజంగా ఇంటికే గాయ. సరే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి వైట్ రైస్ ఉంది, వైట్ రైస్ తీసేసి మళ్ళీ మాసిపోతే పోవు. తొందరగా వైట్ రైస్ తీసేసి ఆ తర్వాత ఏదో ఒకటి వండాలి గాయ. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం చూపించాం గైస్. ఫైనల్లీ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాం గైస్. ఇది మనకు పార్కింగ్ గైస్. కార్ లేదు కాబట్టి ఖాళీగా ఉంది. కార్ నెల్లూరుకి వెళ్ళింది. నా బండి అసలు తోలి చాలా నెల అయిపోయింది కదా. నెల అయిపోయింది. మొన్న వీడు తోలాడంట, నేను తోలాలి. తోలుతా, రేపు ఎల్లుండో తోలుతా. సో గైస్, ఇప్పుడైతే నేను రైస్ చేయబోతున్నా గైస్. వైట్ రైస్. ఏసోరు నీకు వచ్చా? నాకు తెలీదు, నువ్వు చేస్తాను. నాకు కూడా రాదురా, ఎలా చేయాలో. ఫోన్ చేయి. ఫస్ట్ దాన్ని వాష్ చేయాలంటారు, దాని తర్వాత ఏం చేయాలి? వాష్ చేసి తీసేసి ఎంత తీసుకుంటారు రైస్? చాలా ఏమో ఫోన్ చేసి అడుగు. ఫోన్ చేస్తాను. అక్క ఒక ఐడియా ఇచ్చింది గైస్, ఏం తినాలో చూద్దాం. అసలు ఎలా వండుతుందో, ఎలా వండుకుంటామో, ఎలా అవుతుందో చూద్దాం. అచ్చా ఇది ఎలా ఫిష్ खाना ज़्यादा तो खाना छोटा వీడు వాష్ చేశాడంట. ఇది మొత్తం సైడ్స్ ఇట్లానే ఉంది చూడండి. చూడండి ఏంద్రీ ఇది. రెండు సార్లు చేపిస్తున్నావు. సో గైస్, 3 గుడ్లు అయితే తీసుకున్నాం ఇప్పుడు.
ఇదేంటి ఇది పగిలిపోయి ఉంది, మార్చేద్దాం. అది ఆమ్లెట్కి పనికొస్తుంది. 3 గుడ్లు. ఆ రెసిపీ అయితే నువ్వు చేసి ఫుల్గా నీళ్ళు, ఉప్పు గైస్. ఉప్పుని కరిగిద్దాం. కరిగించాలో కూడా లేదో నాకు తెలియదు, తిప్పుతున్నా 4 పెట్టి కరిగేయడానికి. గ్లాస్కి కొంచెం తక్కువ వేసా గైస్, చూడండి. ఇప్పుడు దీన్ని వాష్ చేయాలి. ఏదో ఒకటి చెప్పురా. ఉడకడానికి పెట్టేసాను గైస్. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలనేది మాకు చెప్పింది కానీ నాకు గుర్తులేదు. ఏమంటుందో అని చెప్పి గుర్తుని చేసేస్తా అని చెప్పాను నాకు. చూద్దాం, అమ్మకి ఫోన్ చేద్దాం. నేను చేసింది అయితే లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఎప్పుడో లాక్డౌన్లో చేసాము, అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాగైతే చేయలేదు, చేస్తున్నా. ఎలా ఉంటుందో కూడా తెలీదు, అసలు కరెక్ట్గా ప్రాసెస్ తెలియదు. నాకు తెలుసు కానీ కొంచెం కొంచెం తెలుసు. మీకు తెలుసా రైస్ చేయడం? రైస్ ఎట్లా చేస్తారు? రైస్ చేయడం కాదు, అంటే అదే అర్థం చేసుకోండి. అన్నం చేయడం అర్థం చేసుకోండి మీరే. నాకు తెలుగు అంతంత రాదు. ఈరోజు మొత్తం లాగా తెలుగులోనే చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఏమైనా తప్పు పోతే తిట్టుకోవాలండి. ట్రై కాదు గాయ్స్, ఖచ్చితంగా తెలుగులోనే చేస్తాను ఈరోజు వ్లాగ్ మొత్తం. ఈరోజు అయితే రిఫ్రెష్మెంట్ లాగా ఉంది గైస్. అంటే ఫీలింగ్, అంటే ప్రతి ఫ్రైడే అలానే ఉంటుంది నాకు. కొద్దిగా రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకో ఫ్రైడే అంటే బాగా నచ్చుద్ది నాకు. నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? నేను ప్రతిరోజు కొత్తగా పుడతాను. ఈవేళ ఏదోటి అదర కొడదాం. సోనూరి కొడదాం. లాస్ట్ టైం అంటే 3 times వాష్ చేయాలంట. సో లాస్ట్ టైం అయితే వాష్ చేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి గైస్. గుడ్లు ఉడికినాయా ఉడకలేదా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఉడుకుతానే ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది. ఇలా వస్తే ఉడికినట్టే అని చెప్పి మా అక్క చెప్పింది. లేదు ఏమో మరి, కాసేపు అలాగే పెడదాం, ఉడుకుతుంది. ఇంకా కాసేపు చాలాసేపు పడుతుంది, టైము ఎక్కువ టైం అవుతుంది ఉడకడానికి. ఈ గ్లాస్ 2 వాటర్లు వేయమని చెప్పింది అక్క. చూద్దాం. అంటే 2 అయితే ఫుల్ గ్లాస్ వేయమని చెప్పింది. నేనైతే ఫుల్ గ్లాస్ అయితే వేయలేదు కదా, రైస్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి కొంచెం వాటర్ కూడా తక్కువ వేద్దాం. చాలా అనుకుంటున్నా. మళ్ళీ దీంట్లో సాల్ట్ యాడ్ చేయమని చెప్పింది. సాల్ట్ అయితే యాడ్ చేసేదాం రైస్. ఇప్పుడు సరిపోతుంది అది, చాలు. మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ తినలేము. ఇప్పుడైతే ఈ క్యాప్ గాయస్ ఉడికిందా ఉడకలేదా నాకైతే అర్థం కావట్లేదు గాయస్. నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి, ఇడేమో ఉడకలేదు అంటున్నాడు. ఇంకా ఉడకాలి, టైం ఉంది దానికి. గుడ్లు అప్పుడే ఉడకవు. స్టవ్ అయితే ఆన్ చేసేద్దాం. ఇప్పుడు కాసేపు వెయిట్ చేయాలన్నమాట. బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత కలిపి పెట్టేసి అయిపోద్దంట. అంతే, చూద్దాం ఎలా ఉంటుందో. సోను ఏం చేస్తున్నారా? నెట్ఫ్లిక్స్లో జిగిరిదందా XXX సినిమా వచ్చింది. రేపు ప్రమోషన్ చేస్తున్నావు ఈ మూవీని. ప్రమోషన్ కాదు గైస్, నాకు నిజంగా చెప్పాలంటే అంటే నాకు బాగా ఇష్టం గైస్. నిజంగా చెప్పాలంటే చూద్దాం అనుకుంటున్నాను, నాకు టైం దొరకలేదు. హాఫ్ మూవీ దాకేమో చూసాం, హాఫ్ మూవీ కూడా కాలేదు ఇంకా. మూవీ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొత్త క్యారెక్టర్ ఉంది. అంటే ఆ క్యారెక్టర్ ని మేము ఎప్పుడు చూడలేదు అసలు. లారెన్స్ అయితే ఆ క్యారెక్టర్ లో ఎప్పుడు చూడలేదు. బాగుంది, చూద్దాం. మొత్తం రివ్యూ తర్వాత చెప్తాం గైస్. అబ్బా జపాన్కి వెళ్ళాం గైస్. జపాన్ మూవీకి అయితే ఎలా పోయింది గైస్, మైండ్ బ్లాక్. అసలు పిచ్చి సినిమా. అసలు కార్తీ ఎలా ఒప్పుకున్నాడు అర్థం కాలేదు గైస్ కదా. అసలు కూడా అసలు నాకు నచ్చలేదు. ఇష్టం మీది, నాకైతే మాత్రం నచ్చలేదు. రైస్ అయితే ఉడుకుతా ఉంది, అది ఉడికేంత వరకు మేము సినిమా చూస్తాం. సో గైస్ మా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు. ఏదో నాకు వచ్చింది, నేను చేశాను. గట్టిగా నీళ్ళు ఉన్నట్టున్నాయి. గుడ్లు కూడా ఉడికిపోయినాయి, ఎగ్స్ కూడా ఉడికిపోయి ఆ నీళ్ళు కొంచెం వెళ్ళేదాకా ఆ నీళ్ళు మొత్తం వెళ్ళే వరకు అలాగే పెట్టాలి. కింద అతుక్కుంటుంది
ఏమో మరి నాకు తెలీదు. ఆపేయాలా? ఆపేస్తా. ఆ వేడితోనే ఆగిపోతాయి కదా. సరే ఉండినా లేకపోయినా అదే తినాల్సింది ఇప్పుడు. చాలు కానీ నువ్వు వెళ్ళి ఫస్ట్ చెయ్యి. కర్రీ చేయమని చెప్పింది కదా అక్క, చేస్తా అన్నావు, ఒప్పుకున్నావు. నాకు రాదు. రాకపోతే అక్కకు ఫోన్ చేయి. అక్కకు ఫోన్ చేసి అప్పుడు మాట్లాడి తర్వాత చెయ్యి. నాకు అవసరం లేదు, నేను రైస్ చేస్తా అన్నా రైస్ చేసేసి అయిపోయింది. నేను కూడా రైస్ అయితే తింటా, కర్రీ నాకు వద్దుగా. గుడ్లు ఎందుకు కూడా పెట్టావురా? గుడ్లు ఉడకపెట్టుకుని గుడ్లు తినేసుకుంటా గాయస్ నంచుకొని. అలా తినే కర్రీ చేస్తావో లేదా ఇప్పుడు? నాకు గుర్తులేదు గాయస్ ఎలా చేయాలో. అంతా రికార్డెడ్ అయ్యా రికార్డ్ చేస్తున్నా మొత్తం. నువ్వు ఫస్ట్ వెళ్ళి కర్రీ చేయి. ఇప్పుడు చాలా అయిపోయింది, నువ్వు వెళ్ళి ఫస్ట్ కర్రీ చేయపో. ఫోన్ చేయాలి ఫస్ట్. రైస్ ఇంతేనా చూడండి గైస్, నాకైతే అర్థం కావట్లేదు. ఇదే అనుకుంటున్నా, ఇంతే అనుకుంటున్నా. కింద అయితే ఏదో అతుక్కున్నట్టుంది అనిపించింది ఎందు. సరేలేండి, ఏం చేస్తాం. ఫస్ట్ గుడ్లు తీరా ఉలురా. నాది జస్ట్ రైస్ సెక్షన్ అనమాట, నీది గుడ్లు మొత్తం వాడు చూసుకుంటా అన్నాడు. నాకు సంబంధం లేదు గైస్, వాడే చూసుకుంటాడు మొత్తం. ఎవరా చెప్పని కూడా చెప్తాను అంటున్నాడు. నువ్వు చెప్పావు అంతే, నాకు అవన్నీ సంబంధం లేదు. సరే గైస్, అప్పుడు దాకా సినిమా చూద్దాం గైస్. ఇంకేం చేస్తాం, నేనైతే చేంజ్ చేసుకున్నా. సో గైస్ ఫైనల్లీ ఎట్టో ఒకటి చేస్తున్నాడు సోను. సో గైస్ ఎలాగో అలా తిప్పలు పడి రైస్ అయితే చేసేసాను నేను. సోను కూడా ఎగ్స్ అయితే చేసేసాడు, ఫ్రై చేసేసాడు. ఇప్పుడు అవి తినాలి, తిని చెప్తాం మీకు ఎలా ఉందో. దాంతోపాటు చికెన్ పచ్చడి కూడా ఉంది కదా, చికెన్ కాచారు, అది కూడా పెట్టేశాము. అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం వాటర్ బాటిల్ మొత్తం సెట్ చేసుకున్నాం. మేము ఫస్ట్ టైం తయారు చేసుకుంది, ఎట్టుంటుందో మాకు కూడా తెలీదు. టేస్ట్ చేసి చెప్తాం. సో గైస్ ఫస్ట్ టైం ఇది మేము రైస్ చేసుకొని తినడం, ఎలా ఉంటుందో తెలియదు. చాలు ఫస్ట్ టైం ఇది నేను వడ్డీయడం కూడా. అలా కాదు, మేమైతే చేసుకున్నాం, అది ఎక్కువ అయిపోతుంది అనుకున్నాం కానీ సరిపోయింది కరెక్ట్గానే. సరే సోను ఎలా ఉంటుంది చెప్పు. ఫస్ట్ ఎగ్ వేసుకో, నువ్వు చేసిన ఎగ్. అవును అంతే కదా గైస్, వాడే చేసాడు కాబట్టి వాడు తినాలి కదా ఫస్ట్. వాడు తింటేనే వాడికి అర్థమైంది వాడు ఎలా చేశాడు. అంతే గైడ్ చేశారు వాళ్ళ మమ్మీ. చూద్దాం ఎలా ఉందో. వేసుకుంటున్నాడు చూడండి, వడ్డించుకుంటున్నాడు వాడు. అసలు కర్రీ తెలుసా గైస్? దాన్ని కర్రీ అంటారో ఫ్రై అంటారో నాకు తెలియదు, కానీ భలే ఉంటుంది. భలే ఇష్టం నాకు కూడా ఇష్టం. నాకు భలే నచ్చింది. నిజంగా అంత బాగుందా? ఒకసారి అవి నేను ట్రై చేస్తా. వీడియో క్యాప్చర్ చేయి. రైస్ ఎలా ఉంది? రైస్ కొంచెం గట్టిగా ఉంది గైస్. గట్టిగా ఉందా? అదే ఇంకా ఉడకలా రైస్. మనకు తెలియదు కదా మెజర్మెంట్స్, ఏదో చేసాం, ఇంకా అదే తినాలి కదా. కడుపు నొప్పి వచ్చేస్తుంది రాత్రికి అలా నాకు. ఒక్కసారే కదా, ఏం కాదు. రేపు నేను వీడియోలో మిస్ అయితే ఏమనుకో బాగండి గైస్. ఎవరు ఏమనుకోలే, పర్లేదు గైస్. బాగుంది గైస్, నిజంగా బాగుంది. కానీ రైస్ ఉడకలేదు కొద్దిగా. ఏందో ఫస్ట్ టైం చేస్తున్నావు కదా. బాగుందండి, నిజంగానే బాగుంది. అట్టే అన్నాడు రైస్. నువ్వు చెప్పిన తర్వాత నాకు అలా అనిపిస్తుందా? ఉడకలేదు కదా, నిజంగానే ఉడకలేదు. ఉడకలా, నేను చెప్పింది కర్రీ గురించి. ఇంకొద్దిగా ఉడకాలి, కానీ కర్రీ బాగుంది గైస్. నిజంగా బాగా చేశాడు. మా తెలుసులే బాయ్. సర్లే. సరే గైస్, నేను తినేసిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని. చెప్పాను కదా బయటికి ఎక్కడన్నా వెళ్ళి ఆ తర్వాత చూపిద్దాం అని చెప్పి. ఈ రోజు ఎక్కడికన్నా ప్లాన్ చేద్దాం అని చెప్పాము కదా. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాము. విశాఖ అక్కడ పెట్రోల్ దగ్గరికి వెళ్ళాడు, పెట్రోల్ కొట్టించుకొని రావడానికి. నేను వాడి కోసం వెయిట్ చేస్తాను, వస్తున్నాడు.
వెళ్దామా? ఇప్పుడే బయటకు వచ్చాం గైస్. వీడు మా ఫ్రెండ్ గైస్, వీడి పేరు ముజీబ్. హాయ్ హాయ్ ముజీబ్. హాయ్. మేమైతే ఇప్పుడు కోరమంగళకి అయితే వెళ్ళబోతున్నాం గైస్. సోను వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడిని చూపించడానికి కోసం కోరమంగళకి అయితే వెళ్తున్నాం గైస్. చూద్దాం ఎలా ఉంటుందో. ఏం ముజీబ్ ఏమని చెప్తావా? ఏముంది, జర్నీ వెళ్ళాలి ఇప్పుడు మనం. స్టార్ట్ అయ్యాం కదా ఇప్పుడే. ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంది. ముందు సోను వాళ్ళు అయితే వెళ్తున్నారు గైస్. అందుకనే ఈరోజు ముజీబ్ డ్రైవ్ చేస్తున్నాడు బండి. ముందు ఇంకో బండి ఉంది గైస్. ఆ బండి అయితే ప్రెసెంట్ ఇప్పుడు చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక లొకేషన్ గైస్ అంతే. అంటే అక్కడ ఎక్కువ పబ్లు అవి ఉంటాయి, అవి చూపిస్తాము చూడండి. మిగతా ఏం అనుకోబాకండి, కోరమంగళకి వెళ్తున్నారు ఇల్లు అది ఇది అనుకోబాకండి. మేమైతే కోరమంగళకి వెళ్ళి లోపలికి అయితే వెళ్ళాము, జస్ట్ బయట నుంచి చూపిస్తాము, లొకేషన్ చూపిస్తాం చూడండి. సో గైస్ ఈడే అష్రఫ్, సోను వాళ్ళ ఫ్రెండ్. సో సోను ఉన్నాడు కదా, బండి తోలుతున్నాడు. ఓకే ఓకే. కోరమంగళకి అయితే వచ్చాం గైస్. మంచి పబ్బింగ్ ఏరియా. ఇదిగో ఈ గుండెలో చూస్తే ఫుల్ గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుందా మీకు? ఫుల్ ట్రాఫిక్ జాము, బాగుంటది గైస్. అంత పబ్బింగ్ ఏరియా, మొత్తం పబ్బింగ్ కల్చరే ఉంటుంది ఇక్కడ. సో గైస్ ఇప్పుడు కోరమంగళకి అయితే వచ్చాం కదా మేము. ఇప్పుడు మా వాడైతే బొరుగుల మిక్చర్ తీసుకుంటున్నాడు. ఇక్కడ బొరుగుల మిక్చర్ ఫేమస్ అన్నట్టు చేస్తున్నాడు, చూద్దాం. బాగా తరుగుతున్నాడు. ఏం తరుగుతున్నాడు? క్యారెటా? అంకుల్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు అంకుల్ మీరు? కన్నడ? తెలుగు రాదన్నా? అంకుల్ తెలుగు రాదు, మనం కన్నడ రాదు. ముజీబ్ కానీ లాంగ్వేజ్ వచ్చు కానీ మాట్లాడు. ముజీబ్ కి తమిళ్ బావచ్చు. हिंदी हिंदी चलता है इधर. हिंदी कितने ईयर से रखते हैं? कितने ईयर से रखते हैं? 23 इयर्स ఇక్కడ. ఓమ్మో 23 ఇయర్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అంకుల్ కి. బజ్జి బొండా, చిల్లి బజ్జి, ఆలు బొండా అన్ని ఉంటాయి, కానీ మేము లాస్ట్ లో వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం దొరకట్లేదు. స్టాప్ అయ్యే టైంలో వచ్చాం. ముజీబ్ ఆకలేస్తుంది కాబట్టి తినడానికి వచ్చాం. ముజీబ్ మెయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ. ముజీబ్ కి ఇక్కడ భలే ఆకలేస్తుండే, ఏం చేయలేవు, అందుకనే వచ్చి ఇక్కడ తినిపిస్తున్నాం గైస్. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసింది. ఇది ఏంది? ఇది సేవ్పూరి వచ్చేసింది. మనోడు ఏం తింటున్నాడు చూద్దాం. ముజీబ్ ఏం తింటున్నావు? సేవ్పూరి ఏనా? బాగుందా టేస్ట్? వీళ్ళిద్దరు కూడా తింటున్నారా? ఓకే, టేస్ట్ బాగుందా? నిజంగా బాగుంది గైస్. ఈసారి ఇటు వైపు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్.
హలో గాయ్స్, ఇంకా మీకు ఈ వ్లాగ్ మొత్తం చూసారని నేను అనుకుంటున్నాను. మొత్తం వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నిన్న ఎందుకు వ్లాగ్ రాలేదంటే నిన్న నైట్ వచ్చి వ్లాగ్కి ఎడిట్ చేసుకొని మొత్తం చేసేటప్పటికే లేట్ అయిపోయింది. పాపం నైట్ లేటు, చాలా బిజీగా ఉన్నాము, చాలా టైర్డ్ అయిపోయాము. అయినా అప్పటికి పాపం ఎడిట్ చేశాడు. ఎడిట్ చేసి ఇంకా ఇది అప్లోడ్ చేసేటప్పటికే ఇంకా అప్పుడు లేట్, ఇంకా వ్యూస్ చూడాలని ఇంకా చేయలేదు గైస్. అందుకనే ఇంకా ఒక టైం అయితే ఫిక్స్ అయ్యాము. ఈ రోజు నుంచి ఈ రోజు లాగ్ అయితే 1:30 అలా వెళ్ళిపోద్ది లైవ్. కానీ రేపటి నుంచి అయితే 6 PM కల్లా లైవ్ అయిపోద్ది. ప్రతి డైలీ వ్లాగ్ అంతే. ఇంకా డైలీ వ్లాగ్ రోజు 6 o'clockకి అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడే స్కూల్ నుంచి అందరూ వచ్చుంటారు, ఇంకా ఆ టైంలో ఫ్రీగా ఉంటారు, అప్పుడు చూస్తారని చెప్పి అదొక కొంచెం చిన్న స్ట్రాటజీ మాది. ఇంకా నైట్ అప్లోడ్ చేస్తుంటే ఆ టైంకి నిద్రపోయి ఉంటారేమో అని చెప్పి కొంచెం రీచ్ తక్కువ వస్తుంది అనుకుంటున్నాం మేము. అందుకని రేపటి నుంచి 6 o'clockకి ఇద్దామని చెప్పి నిన్న ఆపాము ఇంకా వ్లాగ్. నాకు వచ్చి చాలా కష్టపడుతున్నాడు గైస్, నేనైతే చూస్తున్నాను కదా పక్కనే ఉండి. చాలా కష్టపడుతున్నాడు తెలుగు మాట్లాడడానికి. ఇతనికి మీ సపోర్ట్ ఉంటే మాత్రం చాలా బాగా తెలుగులో వ్లాగ్ చేస్తాడు, మీకు మంచి కంటెంట్ ఇస్తాడు. వచ్చిన తెలుగు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తెలుగు అని కామెంట్ చేయండి. నేను ఇంకా తెలుగులోనే తీయాలని ట్రై చేస్తున్నాను. అంటే హిందీ తెలుగు మొత్తం కలిపి మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా అయితే తెలీదు, చూద్దాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. నేనైతే మాత్రం ఫుల్ గా తెలుగులోనే మాట్లాడతాను గైస్, మీ అందరికి అర్థం కావడం కోసం. అంతే గైస్. సో హోప్ యు లవ్ దిస్ వీడియో. మీరు ఈ మొత్తం వీడియో చూశారు, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది కూడా చేసేస్తే కింద ఉన్న గంట కూడా కామెంట్ అన్నీ చేసేయండి గాయస్. బాయ్ గాయస్.